ఇరాన్ అమెరికాకు సంబంధించిన ఒక ఫైటర్ హెలికాప్టర్ ని కుప్పకూల్చింది స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ దగ్గర. దానికి ప్రతీకార చర్యలో భాగంగా ఇరాన్ పైన మళ్ళీ అమెరికా భయంకరమైనటువంటి దాడి చేస్తోంది. ఆ దాడికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం. రాత్రి 12 గంటల సమయం నుంచి భీకరమైనటువంటి మిస్సైళ్ల వర్షాన్ని ఇరాన్ పై అమెరికా కురిపించింది. 12 యుద్ధ విమానాలతో ఇరాన్ స్థావరాలపైన విరుచుకుపడింది అమెరికా. ఇక హార్ముజ్ జలసంధి దగ్గరలో ఇరాన్ పై నాన్ స్టాప్ గా బ్లాస్ట్ చేస్తూనే ఉంది అమెరికా. కేష్మ్ ఐలాండ్, బందర్ అబ్బాస్ పోర్ట్, సిరిక్ ఐలాండ్ పైన ఈ అటాక్ కొనసాగుతూనే ఉంది. ఇరాన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు, పూర్తిగా నేలమట్టం చేస్తామంటున్నారు అమెరికా సెంట్రల్ కమాండ్. ఇక అమెరికా హెలికాప్టర్ను కూల్ చేస్తారంటూ రగిలిపోతోంది ట్రంప్. అర్ధరాత్రి నుంచి ఇరాన్ పై ఈ అమెరికా దాడులు కొనసాగుతున్నాయి. ఒకసారి అర్ధరాత్రి 12 గంటల నుంచి మొదలైనటువంటి ఆ మిసైళ్లకు సంబంధించిన వర్షాన్ని, ఆ దాడులకు సంబంధించిన దృశ్యాలను చూద్దాం. అమెరికాకి సంబంధించినటువంటి అపాచీ అనేటువంటి ఒక ఎయిర్ ఫైటర్ హెలికాప్టర్ ని స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ దగ్గర ఇరాన్ కుప్పకూల్చింది. అయితే ఆ హెలికాప్టర్ వెళ్ళి అక్కడ ఒక విధ్వంసం సృష్టించడానికి వెళ్ళినట్టుగా వాళ్ళు పక్కా సమాచారం తెలుసుకున్నటువంటి ఇరానియన్ IRGC కమాండ్స్ ఒక్కసారిగా ఆ విమానాన్ని కుప్పకూల్చేశారు. సో తమ మిసైళ్లతో ఆ హెలికాప్టర్ కుప్పకూలిపోయింది. ఇదే అపాచీ హెలికాప్టర్. సో అపాచీ హెలికాప్టర్ని కుప్పకూల్చిన తర్వాత, అది ఫైటర్ హెలికాప్టర్ అది. సో అద్భుతంగా మిసైల్ను కూడా దీనిలో నుంచి ప్రయోగించగలుగుతారు. ఇద్దరు పైలట్స్ కూడా ఉన్నారు దాంట్లో. సో దీన్ని కుప్పకూల్చిన సమయంలో ఇద్దరు పైలట్స్ని సేఫ్గా అమెరికా రెస్క్యూ చేసి కాపాడుకున్నప్పటికీ ఆ హెలికాప్టర్ మాత్రం కుప్పకూలిపోయింది. అయితే దీనికి ప్రతీకార చర్యలో భాగంగా ట్రంప్ ఆగ్రహానికి రగిలిపోయారు. మొన్న లెబనాన్పై ఇజ్రాయెల్ దాడి చేసినప్పుడు ఆ దాడికి ప్రతీకార దాడిలో భాగంగా ఇరాన్ ఇజ్రాయెల్పై దాడి చేయడం మొదలుపెట్టింది. ఇజ్రాయెల్ లెబనాన్పై ఎందుకు దాడి చేసింది అని అంటే సెల్ఫ్ డిఫెన్స్ అని ఇజ్రాయెల్ చెప్తూ ఉంటే, లేదు మీరు కావాలని టార్గెట్ చేసి దాడి చేస్తున్నారన్నట్టుగా ఇరాన్ భావించినందుకే ఇజ్రాయెల్పై దాడి చేసింది. ఈ రెండు దేశాలు మళ్ళీ ఒకరిపై ఒకరు వార్ ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉన్న తరుణంలో డొనాల్డ్ ట్రంప్ ఒక ట్వీట్ చేశారు. నేను నెతన్యాహును రిక్వెస్ట్ చేశాను యుద్ధాన్ని ఆపమని చెప్పి నేను ఫోన్లో మాట్లాడాను నెతన్యాహుతో, ఇప్పటితో యుద్ధాన్ని ఆపాలనుకుంటున్నాం కాబట్టి మీరు ప్రతీకార దాడి చేయకండి, మీరు వాటిని డిఫెన్స్ చేశారు, అంతవరకు ఓకే అన్నట్టుగానే భావించారు. ఐ హావ్ జస్ట్ బీన్ ఇన్ఫార్మ్డ్ బై అవర్ గ్రేట్ మిలిటరీ దట్ లాస్ట్ నైట్, అంటే నిన్న పెద్ద ఎత్తున దాడికి సంబంధించిన ట్వీట్ ఇది. సో ముందుగా ఇరాన్ ఇజ్రాయెల్పై దాడిని తిప్పికొడుతూ ఇజ్రాయెల్ దాడి చేస్తూ ఉంటే వద్దు దాడి ఆపండి అని చెప్పిన ట్రంప్ ఇప్పుడు నేరుగా ఆయనే రంగప్రవేశం చేశారు, మళ్ళీ ఆయనే దాడి చేస్తున్నారు. సో విజువల్ చూడొచ్చు, అక్కడ దాడికి సంబంధించిన సంఘటన రాత్రి నుంచి భయంకరమైనటువంటి మిసైళ్ల వర్షం కురుస్తోంది. సో ఐ హావ్ జస్ట్ బీన్ informed by our great military that last night the Iranians shot down one of our highly sophisticated Apache helicopters while patrolling over the Strait of Hormuz. There were 2 pilots involved, both are safe and uninjured. Nevertheless, the United States must of necessity respond to this attack. So response istamani cheppina Donald Trump tweet chesaru. Official tweet ayindi Donald J. Trump. So an official tweet చేసినటువంటి కొన్ని గంటల్లోనే భయంకరమైనటువంటి దాడి జరిగింది. 12 యుద్ధ విమానాలతో ఎయిర్ స్ట్రైక్స్కి దిగింది అమెరికా. 12 యుద్ధ విమానాలు బందర్ అబ్బాస్ పోర్ట్ ఆ సమీపంగా, సిరిక్ ఐలాండ్ దగ్గర అండ్ వన్ మోర్ ఇంకొక ప్రాంతం పైన చాలా భయంకరమైనటువంటి బీభత్సమైనటువంటి దాడి రాత్రంతా కొనసాగుతూనే ఉంది. అమెరికా నిజంగానే తలుచుకుంటే పూర్తిగా ఇరాన్ని నేలమట్టం చేస్తామనే మాటని చేయొచ్చు. కానీ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ ఎప్పుడైతే అమెరికా తమ ఆధీనంలో పెట్టుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తోంది, దాన్ని తిప్పికొట్టే ప్రయత్నం అటు ఇరాన్ కూడా చేస్తోంది. ఇప్పటికీ ఇరాన్ ఏమంటోందనంటే అమ్మ తోడు అడ్డంగా నరికేస్తామనే సినిమా డైలాగ్ ఉన్నట్టుగా అమ్మ తోడు అని ఒక ప్రతిజ్ఞ కూడా పూనారు వాళ్ళంతా. ఎలాగైనా సరే అమెరికా అంతు చూస్తామని ఒక ప్రతిజ్ఞ పూనట్టు తెలుస్తోంది. ప్రెసిడెంట్ పెజెస్కియాన్, సుప్రీం లీడర్ ముస్తఫా ఖమేనీ వీళ్ళంతా ఒక ప్రతిజ్ఞ తీసుకున్నారు. ఎలాగైనా సరే అమెరికాని అంతు చూడాల్సిందే, మాపై దాడి చేస్తే మేము సైలెంట్గా ఉంటాం, మౌనంగా ఉండిపోతాం, కేవలం దాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తాం, వాటిని ఎదుర్కొంటాం అనే రకంగా ఉండిపోతే తిప్పి కొడతాం, చంపేస్తాం. ఈ 3 ప్రాంతాలపైన 12 యుద్ధ విమానాలతో రాత్రంతా భయంకరమైనటువంటి దాడి జరిగింది. ఈ దాడి ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ తరుణంలో అమెరికా డొనాల్డ్ ట్రంప్ కొంత ట్వీట్ చేయడం కూడా చూస్తున్నాం. అపాచీ హెలికాప్టర్ని ఎప్పుడైతే ఇరాన్ దెబ్బ కొట్టి కుప్పకూల్చిందో ఆ అబ్బాస్ హెలికాప్టర్ని కుప్పకూల్చడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఇప్పుడు
డొనాల్డ్ ట్రంప్ ఈ దాడికి దిగాడు. సో ఇరాన్ ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే అతలాకుతలం అయిపోతోంది. మొన్న ఇజ్రాయెల్ అటాక్స్, ఈరోజు అమెరికా అటాక్స్. మళ్ళీ ఏ క్షణమైన ఇజ్రాయెల్కు రంగంలోకి దిగే అవకాశం ఉంది. అటు లెబనాన్పై అటాక్ని తిప్పికొడుతూ ఇరాన్ ముందుగా ఇజ్రాయెల్పై వేసినటువంటి మిసైళ్ల వర్షాన్ని ఎదుర్కొన్న ఇజ్రాయెల్ ప్రతీకార చర్యల్లో చాలాని మొదలుపెట్టేసింది. ఒకరిపై ఒకరు మిసైళ్ల వర్షం కురిపించుకుంటూ ఉన్నారు. ఈ తరుణంలో అమెరికా కూడా ఎంట్రీ ఇచ్చింది. అమెరికా మళ్ళీ ఇరాన్పై అటాక్ చేయడం మొదలుపెట్టింది. ఇప్పుడు కేవలం ఇరానే కాదు, అమెరికా కూడా ఇబ్బంది పడక తప్పదు. అంటే అమెరికా 60 రోజులు దాటిన తర్వాత యుద్ధానికి సంబంధించి కొనసాగించాలంటే కాంగ్రెస్ పర్మిషన్ తప్పనిసరి. కానీ ఇప్పుడు అమెరికా ఏం చెప్తోంది, ఇక్కడ సెల్ఫ్ డిఫెన్స్, అది యుద్ధం కాదు, మేము యుద్ధం చేయట్లే, వాడు మాపై అటాక్ చేస్తే వాడిని తిప్పి కొడుతున్నాం అంతే. మరి ఇప్పుడు కాంగ్రెస్ మొన్ననే వాళ్ళు చేసినటువంటి ఓటింగ్ ప్రక్రియలో డొనాల్డ్ ట్రంప్ ఓడిపోయారు. ఓటింగ్ ప్రక్రియలో ఆయన యుద్ధాన్ని ఆపాలన్నట్టుగానే అక్కడ ఈ పబ్లిక్ కానీ సెనేటర్స్ కానీ ఓటింగ్ వేశారు. ఇప్పుడు ఆ సెనేటర్స్ ఆలోచన అనుగుణంగా యుద్ధాన్ని ఆపాలి అని చెప్పేటువంటి మాట కాస్త సెల్ఫ్ డిఫెన్స్గా మారిపోయింది. డొనాల్డ్ ట్రంప్ ఏం చెప్తున్నారు, మా అపాచే హెలికాప్టర్ని కుప్పకూల్చారు. అపాచే హెలికాప్టర్ని కుప్పకూల్చడం వల్లే మేము దాడి చేస్తున్నాం. 12 ఫైటర్ జెట్స్తో మేము అటాక్ చేయాల్సి వస్తుంది. అపాచే అనేది కేవలం అక్కడ హెలికాప్టర్ గస్తీ చేస్తోంది, పాట్రోలింగ్ చేస్తోంది అంతే. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ సేఫ్ ఆర్ నాట్ అన్నట్టుగా పాట్రోలింగ్ చేస్తోంది. ఆ పాట్రోలింగ్ చేస్తున్నటువంటి అపాచే హెలికాప్టర్ని కుప్పకూల్చడానికి గల కారణం ఏంటి? మీరు కుప్పకూల్చారు కాబట్టే మేము అటాక్ చేస్తున్నాం అనేది అమెరికా చెప్తున్నమాట. సో ఇప్పటివరకు అయితే బందర్ అబ్బాస్ పోర్ట్, కేష్మ్ ఐలాండ్ అండ్ సిరిక్ ఐలాండ్ మొత్తం కూడా ధ్వంసం అవుతున్నాయి, అతలాకుతలం అవుతున్నాయి. భయంకరమైనటువంటి మిసైళ్లతో అమెరికా దాడి చేస్తోంది. సో ఇప్పుడు దాన్ని తిప్పికొట్టే ప్రయత్నం ఇరాన్ చేస్తున్నప్పటికీ ఏమాత్రం కూడా సమర్థవంతంగా వాటిని తిప్పికొట్టలేకపోతోంది. అయితే జరిగినటువంటి దాడికి సంబంధించి ప్రధాన టార్గెట్స్ ఏంటి అమెరికావి అంటే కనుక ఇరానియన్ రాడర్ ఇన్స్టాలేషన్స్. అంటే రాడర్ ఎక్కడి నుంచి మిసైల్ వస్తుంది, ఎటువైపు నుంచి డ్రోన్ వస్తుంది, ఏ వైపు నుంచి ఫైటర్ జెట్స్ వస్తున్నాయని చెప్పి గమనించి వాటిని పక్కాగా ప్రెసైజ్డ్గా టార్గెట్ చేసి పేల్చేటువంటి ప్రయత్నంలో భాగంగానే రాడర్ ఇన్స్టాలేషన్ చేసి పెట్టుకుంది స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ వెంట ఇరాన్. సో ఇప్పుడు ఆ రాడర్ ఇన్స్టాలేషన్స్ని టార్గెట్ చేసి కుప్పకూల్చింది అమెరికా. ఇక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టాన్ని కుప్పకూల్చింది. మిలిటరీ సర్వేలెన్స్ సైట్స్ని, బందర్ అబ్బాస్ దగ్గర మిలిటరీ క్యాంప్స్ని, సర్వేలెన్స్ సైట్స్ని కుప్పకూల్చింది. దీంతో పాటుగా కోస్టల్ మిలిటరీ ఫెసిలిటీస్ లింక్డ్ టు ద ఆపరేషన్స్ అరౌండ్ ద స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్. స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ సమీపంగా ఉన్నటువంటి మిగిలినటువంటి కోస్టల్ మిలిటరీ ఫెసిలిటీస్ని కూడా కుప్పకూల్చింది. సో ఇప్పుడు ఏరియాస్ అరౌండ్ ద అంటే హార్మోజ్గన్ ప్రావిన్స్ ఇన్ సౌతర్న్ ఇరాన్, వాళ్ళ టార్గెట్లో నిన్న రాత్రి నుంచి కొడుతున్నటువంటి దాడిలో ధ్వంసమైనటువంటి ప్రాంతాలు ఏంటి అని అంటే హార్మోజ్గన్ ప్రావిన్స్ ఇన్ సౌతర్న్ ఇరాన్. సౌతర్న్ ఇరాన్లో హార్మోజ్గన్ ప్రావిన్స్ అనేది ఉంది. ఆ ప్రావిన్స్లో అటాక్ చేసింది అమెరికా. ఇక స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ వెంటున్నటువంటి ఆర్మీ మిలిటరీ బేస్ క్యాంప్స్ని కుప్పకూల్చింది. కోస్టల్ మిలిటరీ పొజిషన్స్ని, రాడార్ సిస్టమ్స్ని, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని ఢీకొట్టింది. ఇక ఎక్స్ప్లోజన్స్ వేర్ రిపోర్టెడ్ నియర్ ఇరానియన్ మిలిటరీ ఫెసిలిటీస్ ఇన్ దిస్ రీజియన్. ఆ ప్రాంతంలో సమీపంగా ఉన్నటువంటి దాంట్లో ఈ ఎక్స్ప్లోజన్స్ చోటు చేసుకున్నాయి. సో ఈ విషయం పైన ఇంకా పెంటగాన్ అఫీషియల్గా ఏ వెపన్స్ యూజ్ చేసింది అనేది మాత్రం ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ లేదు. బట్ ఒకటే మాట చెప్తోంది, ప్రిసైజ్డ్ గైడెడ్ ఎయిర్ స్ట్రైక్స్ మేము చేసింది. సెంట్కామ్ కమాండ్స్, సెంట్రల్ కమాండ్స్ ఏం చెప్తున్నారు,